అన్నయ్య నువ్వు తన్ని టార్చర్ చేయడానికి తీసుకొచ్చావా లేక ప్రేమించడానికి తీసుకొచ్చావా? అయినా అన్నయ్య ఒకవేళ ఇదంతా చెయ్యాలని నువ్వు అనుకుంటే తను కూడా నిన్ను ప్రేమించే విధంగా నువ్వు నటించుండాల్సింది కదా. అప్పుడు తన ప్రవీణ్ణి వదిలేసి ఉండేది కదా. తన ప్రవీణ్ణి మర్చిపోయి ఉండేది కదన్నయ్య. చెప్పన్నయ్య, ఎందుకలా చేయలేదు? తన్ని భార్య కదన్నయ్య. అసలు నువ్వేమంటున్నావు ఆలియా? నీకేమైనా మతిపోయిందా? అవి తనని భార్యగా చేసుకున్నది. అవును, నాకు మతిపోయింది. ఆయన నువ్వు మధ్యలో మాట్లాడకుండా ఉంటే మంచితను. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ చేతిని వేరే అమ్మాయి చేతిలో పెట్టి వాళ్ళిద్దరికి ఎంతో హ్యాపీగా పెళ్లి జరిపించేయగలిగావు. అలాంటి నీకు పెళ్లి ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది ఎలా తెలుస్తుంది? మధ్యలో మాట్లాడకుండా ఉంటే మంచితను. ఇప్పుడు నేను ఆ కళ్ళ జోడికి బాధ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను. తను పారిపోతే మాత్రం ఏమవుతుంది? తన కుటుంబం మొత్తం ఇక్కడ మన ఇంట్లోనే ఉన్నారు. ఒక్కొక్కరి మీద నేను పక్క తీర్చుకుంటాను. అందరినీ నేను జైలుకి పంపిస్తాను. అందరికీ వ్యతిరేకంగా నేను కేసు పెడతాను. ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టను. ఆలియా, ఒక్క నిమిషం. లిసన్ ఆలియా, నిలబడి నా కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి. ప్రవీణ్ ఎప్పుడొస్తాడో ఏంటో. అవునత్తయ్య, నా మేకప్ మొత్తం పాడైపోతుంది. అంటే నా ఉద్దేశం గొంతు ఎండిపోతుంది. చాలా దాహంగా ఉంది నాకు. నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇదే నాకున్న ఆఖరి బాధ్యత. ఆ తర్వాత ప్రశాంతంగా తీర్థయాత్రలకి వెళ్ళిపోతాను. ఇంటి బాధ్యతంతా ప్రజ్ఞదే. ఇంతవరకు కేవలం అభిని మాత్రమే చూసుకుంటూ వచ్చింది. ఇప్పుడిక మొత్తం ఇంటిని తనే చూసుకోవాల్సి వస్తుంది. తనకు అప్పగించేస్తాను. ఏంటమ్మా, వధూవరులు ఇంతవరకు రానేలేదు. వర్జం వచ్చేస్తుందమ్మా. శుభముహూర్తం దాటిపోతోంది. వీళ్ళింకా ఎందుకు రాలేదో తెలియడం లేదు. నేను వెళ్ళి చూసొస్తాను. వద్దొద్దు, మీరింటి పెద్ద కదా, మీరిక్కడే ఉండాలి. మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళి తీసుకురానా పిల్లలిద్దరిని? అలాగే. ముందేమో ప్రవీణ్ కనిపించలేదు, ఇప్పుడేమో ప్రజ్ఞ కనిపించడం లేదు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? వైశాలి, నువ్వు ఈ విషయం గురించి తెలుసుకుని తీరాల్సిందే. అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను. ఆంటీ గారు, మీకెందుకు శ్రమ? నేను వెళ్ళి చూస్తాను కదా. మీరిక్కడే ఉండండి అమ్మమ్మ దగ్గర. అలాగేనమ్మా. నా మాట వినాలియా. ఆలియా ఆగు. ఆలియా, ఆలియా ఆగు, నా మాట వినాలియా. ఆలియా, నిన్నే. ఆలియా, నాన్నమ్మ ఒకసారి వెళ్ళరా, నేను నీతో మాట్లాడాలి. ఏమైంది ఆలియా? నాన్నమ్మ, అదేంటంటే ఏం లేదు నాన్నమ్మ. పద. అన్నయ్య, నాన్నమ్మ. అన్నయ్య, వదులు నన్ను. ఆలియా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అన్నయ్య, నన్ను వదులు. తను నా సంతోషాలన్నింటినీ లాక్కుంది. నేను తన కుటుంబ సంతోషాలు లాక్కుంటాను. ఇప్పుడే వెళ్ళి నిన్నందరి ముందు చెప్పేస్తాను. తను ప్రవీణ్ తో కలిసి. ఆలియా, నువ్వు అలా చేయడానికి వీల్లేదు. నువ్వు తన కుటుంబానికి ఏమీ చెప్పకూడదు, అర్థమైందా? ఎందుకు ఏమీ చెప్పకూడదు అన్నయ్య? ఎందుకు చెప్పకూడదు? ఆయన తన కోసం నువ్వు నీ చెల్లెల్ని ఆపుతున్నావా? నన్ను చీట్ చేసింది. తన కోసం నన్ను ఆపుతున్నావా? ఈ రోజు నీకు నీ చెల్లెలి కంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ గౌరవమే ఎక్కువైపోయింది కదన్నయ్య. మా అన్నయ్యకి ఏమైంది అసలు? మా అన్నయ్య అయితే తన ఫ్యామిలీ కోసం ప్రపంచాన్ని ఎదిరించాడు, కానీ ఈ రోజు ఈ ప్రజ్ఞ ఫ్యామిలీ కోసం తన ఫ్యామిలీని వ్యతిరేకిస్తున్నాడు. ఒక్కసారి నన్ను అడిగావా అలియా, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? అరే, ఓకే ఆర్ నాట్ అని? నువ్వు మారిపోయావన్నయ్యా, నువ్వు మారిపోయావు. ఆ కళ్ళ జోడు వల్ల మారిపోయావు. తన గురించి ఆలోచిస్తున్నావు, నీ చెల్లి గురించి కాదు. జస్ట్ షట్ అప్ ఆలియా.
నేను ఎవరి గురించి ఆలోచించట్లేదు, ఎవరి వైపు నిలబడడం లేదు. నేను ఆలోచిస్తున్నది కేవలం మన నాన్నమ్మ గురించే. మన నాన్నమ్మ ఏ మాత్రం బాధపడ్డాది నేను అస్సలు భరించను. ఐ కెన్ నాట్. అండ్ యు నో దట్. నీ పెళ్లి జరుగుతుందని నాన్నమ్మ చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ మనసులో కోపం అంతా బయట పెడతావు, కానీ తన మనసు షాక్ అస్సలు తట్టుకోలేదు. అలియా తన కోడలు తన కాబోయే అల్లుడితో కలిసి పారిపోయిందంటే నమ్మలేదు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్. ఐ ఓన్లీ కేర్ అబౌట్ మై నాన్నమ్మ. అయితే నన్ను ఏం చేయమంటావు? నేను ఆ కళ్ళ చూడు వదిలేయాలా? చెప్పు, ఆ కళ్ళు చూడు వదిలేయాలా? ఆ కళ్ళు చూడు నా ప్రవీణ్ణి మండపం నుంచి తీసుకుని పారిపోయినా సరే నేను జరుగుతున్నా ఈ తమాషానంతటిని చూస్తూ చేతులు కట్టుకుని చప్పట్లు కొడుతాను. ప్లీజ్ కీప్ క్వైట్ ప్లీజ్. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇప్పుడు ఏం చేయాలి ఏంటో నేను ఆలోచిస్తాను. జస్ట్ రిలాక్స్. ప్రజ్ఞ, యు ఆర్ ఫినిష్డ్. నేను ఊహించలేని పనిని నువ్వు ఈరోజు చేసి చూపించావు. ఇప్పుడు నేను నీకు ఏం చేసి చూపిస్తానంటే దాని గురించి నువ్వు కనీసం కలలో కూడా ఊహించుండవు. నువ్వు ఎక్కడున్నా సరే నా నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. నిజానికి ఆ కళ్ళజోడు ఏదైతే చేసిందో దాని గురించి ఆలోచిస్తే లాభం నాకేముందనిపిస్తుంది. తన నిజస్వరూపం అందరి ముందు బయటపడిపోయిందంటే నాన్నమ్మ దృష్టిలో తను దిగజారిపోతుంది. అప్పుడు నేను ఇక్కడికి రావడానికి దారి క్లియర్ అయిపోతుంది. కానీ ఆలియా, తనకైతే చాలా నష్టం జరుగుతుంది. పాపం తను చాలా అప్సెట్ అయిపోయింది. నేను తన దగ్గరికి వెళ్తేనే మంచిది. ఐ షుడ్ గో. ప్రవీణ్ రాసిన లెటర్. అభి, నాకు తెలుసు నువ్వు ఈ లెటర్ చదివిన తర్వాత నా మీద చాలా కోపంగా ఉంటావు. కానీ ఇలా చేసినందుకు నాకు కొంచెం కూడా బాధ లేదు. ఎందుకంటే నేను ఈరోజు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఈ పనిని చాలా ముందే చేసి ఉండాల్సింది, కానీ అప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు, అందుకే చేయలేకపోయాను. కానీ ఇప్పటికీ ఆలస్యం అవ్వలేదు. నీకు కోపం రావచ్చు, కానీ నిజమైతే ఇదే అభి. అసలు నేను ఆలియాని ఎప్పుడు కూడా ప్రేమించనే లేదు. నేను ఈ పెళ్లిని కేవలం ప్రెషర్ వల్ల చేసుకుంటున్నాను. అభి, నువ్వు నా మనసుని ఇంతవరకు అర్థం చేసుకోనే లేదు. కానీ ఇక మీదట నేను నా మనసు చెప్పేదే వింటాను. నేను వెళ్ళిపోతున్నాను. ఎవరినైతే నేను ప్రేమిస్తున్నానో తన దగ్గరికే వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయే ముందు నీకు ఒక విషయం క్లియర్ చేయాలనుకుంటున్నాను. నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో తను నీ వైఫ్ ప్రజ్ఞ కాదు. నేను ప్రేమించేది ప్రజ్ఞ చెల్లెలు బుల్బుల్ని. నాకు తెలుసు అభి, నువ్వు ప్రజ్ఞని పెళ్లి చేసుకోవాలని ఆలియా నిన్ను ఫోర్స్ చేసుంటుంది. అందుకే నువ్వు నా మీద ప్రజ్ఞ మీద పగ తెచ్చుకోవాలనుకుంటున్నావు. ఎందుకంటే నేను ప్రజ్ఞ కోసం ఆలియాను వదిలేశానని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. ఇదంతా తెలుసు కూడా నేను ఆలియాని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నానంటే బుల్బుల్ అలా జరగాలనుకుంది కాబట్టి. తను ఏమనుకుందంటే నేను ఒకవేళ ఆలియాని పెళ్లి చేసుకున్నానంటే గనక అప్పుడు నువ్వు ప్రజ్ఞని స్వీకరిస్తావేమో అని. కానీ నాకు నిజం తెలిసిపోయింది. మా పెళ్లి తర్వాత నువ్వు ఆలియా కలిసి ప్రజ్ఞని అవమానించి ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నారని. ఆలియాని నేను పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం ప్రజ్ఞ సంతోషంగా ఉండదు, అలాగే బుల్బుల్ కూడా. మరి నేను ఈ త్యాగం చేయడం వల్ల ఏంటి లాభం? ఇక అందుకే నేను ఈ పెళ్లి చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. దీనికి ప్రజ్ఞకి ఎలాంటి సంబంధము లేదు. అండ్ ట్రస్ట్ మీ, తను చాలా మంచి అమ్మాయి అభి. తను నాతో నీ గురించి కానీ ఆలియా గురించి కానీ ఎప్పుడు చెడుగా మాట్లాడలేదు. పైగా తను ఎప్పుడు నాకు నచ్చ చెప్తూ వచ్చింది బుల్బుల్ని మర్చిపోయి ఆలియాని పెళ్లి చేసుకుంటే మంచిదని. అభి, ఎదుటి వాళ్ళు మంచి కోరుకునే వాళ్ళకి చెడు చేయాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు. నీకు వీలైతే నువ్వు తనని మనస్ఫూర్తిగా స్వీకరించు అభి. ఓ మై గాడ్, ఇంత పెద్ద సీక్రెట్, ఇంత పెద్ద తప్పు. ఆలియా పొరపాటు పడింది. ప్రవీణ్ ప్రజ్ఞ అని. కానీ ప్రవీణ్ అయితే బుల్బుల్ని ప్రేమిస్తున్నాడు. నేను ఈ విషయం వాళ్ళిద్దరికి చెప్పాల్సిందే. లేదు తను, నువ్వు అసలు ఏం చేస్తున్నావు?
నువ్వు అభికి నిజం చెప్పావంటే ప్రజ్ఞ తన దృష్టిలో మంచిదైపోతుంది కదా. తనకి తెలిసిపోతుంది అసలు ప్రజ్ఞ తప్పేమీ లేదని. అప్పుడు బహుశా తను నిజంగానే తనని భార్యగా లేదు ఇప్పటికే అభికి ఆ కళ్ళజోడు మీద ఫీలింగ్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకవేళ తనకి నిజం తెలిసిపోయిందంటే తను కళ్ళజోడికి ఇంకా దగ్గరైపోతాడేమో. ఒకవేళ అదే జరిగిందంటే అప్పుడు అభి నాకు దూరం అయిపోతాడు కదా, నన్ను మర్చిపోతాడు. లేదు, నేనలా ఎప్పటికీ జరగనివ్వను. అంటే ప్రజ్ఞ ఒకవేళ ప్రవీణ్తో పాటు లేదంటే తను ఇక్కడ ఎక్కడో ఉండుంటుంది. అంటే తనకి కూడా దీని గురించి ఏమీ తెలీదు. Oh God. లేదు, నేను ఈ లెటర్ని అభికి అస్సలు చూపించలేను. కానీ ఒకవేళ నిజం ఇంకెవరి ద్వారా అయినా అభికి తెలిసిపోయిందంటే అప్పుడు నేనేదో ఒకటి ఆలోచించాల్సిందే. అసలు ఏం జరుగుతుందక్కా? వీళ్ళకి ఎందుకెందుకు రావడం లేదు? ముందేమో ప్రవీణ్ రాలేదు, ఇప్పుడేమో ఆలియా కూడా రాలేదు. ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? లేదు ఎలాంటి ప్రాబ్లమూ లేదు. వాళ్ళు వస్తూ ఉంటారు. చూడండి, ప్రవీణ్ మీకేమైనా చెప్పాడా? తానెందుకు రాలేదు? లేదు, మాకు కూడా ఏం చెప్పలేదు. కానీ తనకి తలనొప్పిగా ఉందన్నాడు. బహుశా అందుకేనేమో. అలాగా? ఏదో గందరగోళం అనిపిస్తోంది. పైకెళ్ళిన వాళ్ళు కిందికే రావడం లేదే. ఈ ప్రజ్ఞ కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఒకవేళ తను కూడా వీళ్ళతో పాటు, లేకపోతే తను విడిగా ఏమైనా ప్లాన్ చేస్తుందా ఏంటి? అనియే, ఈ మ్యాటర్ని నువ్వే చూసుకుంటానని నాతో చెప్పావు కదా. కనీసం మనం బయటకు వెళ్ళి ఇంట్లో వాళ్ళకైనా ఈ విషయం గురించి చెప్పాలి. మనం వాళ్ళకి ఏమీ చెప్పలేదంటే వాళ్ళు కూడా కంగారు పడుతుంటారు. డూ సంథింగ్ అన్నయ్య. హలో సమీర్, ప్రవీణ్ ఎక్కడున్నాడో నీకేమైనా తెలుసా? ప్రవీణ, వాడికి ఈరోజు పెళ్లి కదా. వాడిప్పుడు మీ ఇంట్లోనే కదా ఉంటాడు. మరి నన్నెందుకు అడుగుతున్నావు? అన్నట్టు అభి, ప్రవీణ్కి నా తరపున సారీ చెప్పు. మా అమ్మకు ఒంట్లో బాగోలేకపోవడం వల్ల నేను పెళ్లికి రాలేకపోతున్నానని చెప్పు. ఓకే థ్యాంక్స్. వాళ్ళు మనకు అంత తేలిక దొరకరన్నయ్య. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. కానీ అన్నయ్య, నువ్వు వాళ్ళిద్దరిని ఎలాగైనా పట్టుకోవాలి, వెతికి తీసుకురావాలి నా కోసం. బికాజ్ ఐఎమ్ గోనా కిల్ హర్. నేను తనని ప్రాణాలతో వదలను. అమ్మా ప్రజ్ఞ, నువ్వెక్కడికి వెళ్ళావు? నేను ఈ మామిడాకులు కోయడానికి వెళ్ళాను పెరట్లోకి. పంతులు గారు అడిగారంట, అందుకే. అమ్మమ్మ, ఏమైంది? అందరూ ఎందుకింత టెన్షన్గా ఉన్నారు? ప్రజ్ఞ, ముహూర్తం దాటిపోతుందమ్మా. ప్రవీణ్ ఇంతవరకు కిందికి రాలేదు. నాకు భయంగా ఉందమ్మా. ప్రవీణ్ ఇంకా ఆలియా ఇద్దరు గొడవ పట్టలేదు కదా? కానీ అమ్మమ్మ, ఎవరైనా వెళ్ళారా చూడటానికి? ముందు అభి వెళ్ళాడు, తర్వాత ఆలియా వెళ్ళింది. వెళ్ళిన వాళ్ళెవరూ కిందికి తిరిగి రాలేదు. మీరు టెన్షన్ పడకండి, నేను వెళ్ళి చూస్తాను. పూర్ణిమ, నువ్వు ఆకులు పంతులు గారికి ఇవ్వు. నేను వెళ్ళి చూసేస్తాను, మీరు టెన్షన్ పడకండి, సరేనా? ప్రవీణ్ ఇంతవరకు ఎందుకు రాలేదు? ఆఖరి నిమిషంలో తను ఎలాంటి పొరపాటు చేయకుండా ఉండాలి.
వెళ్ళి నచ్చ చెప్తాను. అభి వాళ్ళ ఇంట్లో ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉంటుంది నేను అక్కడ లేనని. నేను రాసిన ఉత్తరాన్ని అభి చదివిన తర్వాత దీనికి ప్రజ్ఞకి ఏ సంబంధం లేదని తను తెలుసుకుంటే చాలు. ఓ గాడ్, నేను పిన్నికి బాబాయ్కి అసలేమీ చెప్పనే లేదు. అభికి దీని గురించి తెలిసిపోయిందంటే తను నా మీద కోపాన్ని వాళ్ళ మీద చూపిస్తాడు. ఈ ప్రవీణ్ అసలు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో హలో పిన్ని, అక్కడంతా బానే ఉంది కదా? బాగానే ఉందంటే అసలు నువ్వెక్కడున్నావు ప్రవీణ్? మండపానికి రాకుండా నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? త్వరగా రా, అంతా ఇక్కడ నీకోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఇంతవరకు ఎవరికి ఏమీ తెలియలేదన్నమాట. పిన్ని, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం నేను ఎక్కడ లేను, రావాలనుకోవడం లేదు కూడా. పిన్ని, మీరు చెప్పింది నిజమే. నేను ఆల్యాని పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే నేను తన్ని ఎప్పటికీ ప్రేమించలేను. పిన్ని, అందుకే నేను ఏం నిర్ణయించుకున్నానంటే నేను ఆలియాని వదిలేసి తిరిగి బుల్బుల్ దగ్గరికి వెళ్ళిపోవాలని. పిన్ని, ఇంతవరకు అభికి ఆలియాకి దీని గురించి తెలియలేదు. ఒకవేళ తెలిసిపోయిందంటే అందరూ చాలా టెన్షన్ పడతారు, అలాగే అభికి చాలా కోపం వచ్చేస్తుంది. అందుకని పిన్ని, ప్లీజ్ మీరు ఇప్పటికిప్పుడే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోండి. మొత్తం అందరినీ తీసుకుని ప్లీజ్ మీరు వెంటనే ఇంటికి వెళ్ళిపోండి. నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావు, కానీ సరైన టైంలో తీసుకోలేదు. కానీ ఏం పర్వాలేదు, ప్రేమలో అన్నీ న్యాయంగానే ఉంటాయి. నువ్వు టెన్షన్ పడద్దు, మేమిప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరతాం. కానీ ఏం పర్వాలేదు, ప్రేమలో అన్నీ న్యాయంగానే ఉంటాయి. నువ్వు టెన్షన్ పడద్దు, మేమిప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరతాం. ఎవరితో మాట్లాడుతున్నావు? ఐఎమ్ సారీ ప్రజ్ఞ వదిన, నేను నా మనసు చెప్పిన వాటే విన్నాను. కానీ మీరేం కంగారు పడకండి. నేను రాసిన లెటర్ చదివిన తర్వాత అభి మిమ్మల్ని ఏమీ అనలేడు. మీ ఇద్దరూ నా ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోగలిగితే అంతే చాలు. అనియ నువ్వు ఒక పని చేయి, వెంటనే పోలీసులకి ఫోన్ చేయి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. ప్రవీణ్ కనిపించట్లేదు, అలాగే వాళ్ళని వెతికి తీసుకురమ్మను. ఐ థింక్ అనియ ఇప్పుడు మనం ఇలా చేయడం మంచిది. ఏమని చెప్దాం మనం పోలీసులకి? పెళ్లి నుంచి పారిపోవడం క్రైమ్ ఏం కాదు. కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా? నేను మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. నాకు తెలుసు ఆలియా నీకు నాతో మాట్లాడాలని లేదు, కానీ నేను ఇంటికి వెళ్తున్నాను. అప్పుడే ప్రవీణ్ డ్రైవర్ని నేను కలిశాను. అతను నాకు కూడా డ్రైవర్గా పనిచేశాడు. అతను నాకేం చెప్పాడంటే ప్రవీణ్ వెనక గేట్ నుంచి పారిపోవడం చూశాడట. ఎక్కడతను? నేను వెంటనే అతన్ని కలవాలి. నువ్వా? ప్రవీణ్ ఎక్కడా? నువ్వేం చేస్తున్నావు? అసలు నీకేం కావాలో చెప్పు. అసలు మీరేమంటున్నారు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీరందరూ కిందకి రాలేదని అమ్మమ్మ చాలా కంగారు పడుతున్నారు. ప్రవీణ్ ఎక్కడా? ప్రవీణ్ ఎక్కడని మమ్మల్ని అడుగుతున్నావా? నువ్వే చెప్పాలి మాకు, ప్రవీణ్ ఎక్కడున్నాడు? నువ్వే కదా తన్ని పంపించేశావు. నేనెందుకు ప్రవీణ్ పంపిస్తాను? తను ఇక్కడే ఉండుంటాడు. తను ఇక్కడ లేడు. ఇక్కడ లేకపోతే ఎక్కడున్నాడు? చూసావని ఎంత తెలుగుగా మాట్లాడుతుందో, ఎలా బిహేవ్ చేస్తుందో చూడు. ఫిల్టర్ వాటర్ ని కూడా బాల్ చేసి తాగుతున్నట్టు. అని తనిలా డ్రామా ఆపు నీ డ్రామా. అండ్ ఐ రియల్లీ మీన్ ఇట్. నువ్వే ఫోర్స్ చేస్తుంటావు కదా ప్రవీణ్ ఈ పెళ్లి చేసుకోవద్దు అని. నువ్వు కావాలని ఇలా చేసావు, ఎందుకంటే నా చెల్లెలికి నా కుటుంబానికి అవమానం జరగాలని. కానీ నేను అలా ఎన్నటికీ జరగనివ్వను. ఆఖరిసారి వార్నింగ్ ఇస్తున్నాను, ప్రవీణ్ ఎక్కడున్నాడో చెప్పు, లేకపోతే నేను ప్లానింగ్ చేయలేదు. నాకు నిజంగానే తెలియదు ప్రవీణ్ ఎక్కడున్నాడో. నీకు కాకపోతే దీని గురించి ఇంకెవరికి తెలుసు? మొదటి నుంచి ఇప్పటి వరకు మొత్తం అంతా నువ్వే కదా ప్లానింగ్ చేస్తూ వచ్చావు. ముందేమో నువ్వు ప్రవీణ్ ఇరికించావు, ఆ తర్వాత నీకు నేను కనిపించాను, వెంటనే నన్ను ఇరికించావు. ఎప్పుడైతే నేను నీకు చెప్పాను ఈ పెళ్లి జరిగిన తర్వాత నేను నిన్ను ఇంట్లోంచి మెడ పట్టుకుని బయటికి గంటేస్తానని, అప్పుడు నువ్వు ప్రవీణ్ని మళ్ళీ ఇరికించావు. ఎందుకంటే నువ్వు తనని పెళ్లి చేసుకోవచ్చాను. అవునా? చెప్పాను కదా నేను నీకు. మా నాన్నమ్మ సంతోషం నాకు అన్నింటికంటే ఎంతో ముఖ్యమని నేను నీకు చెప్పాను కదా. ఎలాంటి గందరగోళం చేయొద్దన్నాను, కానీ నువ్వు అలాగే చేశావు. మా నాన్నమ్మ మీద నీకు ఏదైతే ప్రేమ ఉందో, అలాగే ఏదైతే రెస్పెక్ట్ ఉందో, అదంతా డ్రామా కదా.
నన్ను పోలీసుల నుండి కాపాడటం కూడా ఒక డ్రామాని కదా? నా దృష్టిలో నువ్వు మంచిదని అవడానికే కదా? ఎందుకు చేశావు నువ్వు ఇదంతా? మర్యాదగా చెప్తావా లేదా? నీలాంటి ఆడదాన్ని నేను ఇంతవరకు నా జీవితంలో ఎక్కడా చూడలేదు. నువ్వు నా చెల్లెల నుంచి తన ప్రేమని దూరం చేశావు. నువ్వు మా నాన్నమ్మ నా చెల్లెలి సంతోషాన్ని నాశనం చేశావు. ఓయ్! చూడు, నువ్వు ఒక పని చేయి. వెంటనే ప్రవీణ్కి ఫోన్ చేసి నా దగ్గరికి రమ్మని చెప్పు. అలాగే తనకి చెప్పు నాకేం అభ్యంతరం లేదని చెప్పు. ఇలా చూడు, నువ్వు తనకి ఫోన్ చేసి చెప్పు తను వచ్చి నన్ను పెళ్లి చేసుకోమను. అలాగే ఇక్కడికి వచ్చాక అన్నయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోమను. ఒకవేళ ప్రవీణ్ నా దగ్గరికి వచ్చేస్తే నేను నీ తప్పులన్నింటినీ తప్పకుండా క్షమిస్తానని మాటిస్తున్నాను. నాకు మాత్రం నా ప్రవీణ్ కావాలి, ప్లీజ్.